హాయ్ యూర్స్, మై నేమ్ ఇస్ రాజు రేపల్ డిపిఓ. నేను ఈరోజు మీకు ఎక్స్పెన్స్ బిల్ క్రియేట్ చేయటం ఎలా అనేది చూపిస్తాను. నేను జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాను. repalley.emunicipal.ap.gov.in. దిస్ ఈజ్ మై సైట్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్స్, ఫైనాన్షియల్స్, ట్రాన్సాక్షన్స్, ఎక్స్పెండిచర్, బిల్ రిజిస్టర్, క్రియేట్ ఎక్స్పెన్స్ బిల్. ప్రస్తుతం ఇలా చేస్తున్నా. క్రియేట్ ఎక్స్పెన్స్ బిల్ మీద క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ డేట్ అనేది విచ్ ఈస్ మోడిఫైడ్ అనమాట. ఇక్కడ మోడిఫై చేసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది. లెగసీ డేట్ అని కూడా దీని ద్వారా ఎంట్రీ చేసుకోవచ్చు అని అర్థం. అండ్ ఫండ్ వచ్చేసి మున్సిపల్ ఫండ్ మాత్రం ఉపయోగిస్తున్నాం. మున్సిపల్ ఫండ్. డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి అయితే మనం ఎక్స్పెన్స్ బిల్ క్రియేట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెన్స్ బిల్ అనేది ఎక్కడ వాడబడిందో అక్కడ మనం ఎంట్రీ చేస్తాం. ఫర్ సపోజ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ మనకు వచ్చేసి ఫంక్షన్ కూడా తీసుకోవాలి మనం. అంటే బడ్జెట్లో ఉన్నటువంటి ఫంక్షన్ అనేది ఇక్కడ మనం కోడ్ ద్వారా ఎంట్రీ చేసుకోవచ్చు. 201 జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ న్యారేషన్, ఇక్కడ మనం ఈ క్రియేట్ చేస్తున్నటువంటి ఎక్స్పెన్స్ బిల్ దేని ద్వారా, ఎక్స్పెన్స్ బిల్ ఆర్ సి బిల్ ఆర్ కంటింజెంట్ బిల్, ఈ మూడు బిల్లులు ఒకటే. మనం దేనికి ఈ ఎక్స్పెన్స్ అనేది చేసాం, ఈ వాడుక అనేది దేనికి చేసాం, ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, సబ్లెడ్జర్ టైప్ అన్నారు. సబ్లెడ్జర్ టైప్ అనేది ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ ద్వారా చేశారా, డిపాజిట్ కోడ్ ద్వారా చేశారో, డ్రాయింగ్ ఆఫీసరా, ఎంప్లాయా, లేకపోతే స్టాండింగ్ కౌన్సిల్, ప్రాజెక్ట్ కూడా, ఆర్ సప్లయర్, టెలిఫోన్. మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సప్లయరే ఉంటారనమాట, ఆర్ ఎల్స్ కాంట్రాక్టర్ ఉంటారు. ఇక్కడ మనకి సప్లయర్ని తీసుకున్నాం. సప్లయర్లో బిల్ టైప్ ఏంటి, మనకి కంటింజెంట్ అది బిల్లు. అండ్ సప్లయర్ కోడ్, ఈ సప్లయర్ అనేది ఎవరికి అంటే మనం ఈ న్యూస్ పేపర్ కొన్నాం కదా, అతని పేరు అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఆ న్యూస్ పేపర్ సప్లై చేసినటువంటి పర్సన్ పేరు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో నేను చెక్ చేస్తున్నాను ఉందా లేదా అని సెర్చ్ బటన్ ద్వారా. ఓకే, ఉంది అని నేను ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. కె శ్రీనివాసరావు. ఓకే, అంటే ఈ నేరేషన్లో మనం ఏమైతే డీటెయిల్స్ రాసామో ఈ న్యూస్ పేపర్ యొక్క అమౌంట్ అనేది ఎవరికి చెందాలి, కె శ్రీనివాసరావు గారికి వస్తుందన్నమాట. కె శ్రీనివాసరావు గారికి రావాలి. సో అతని డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. ఇక్కడ సప్లయర్లో అతని డీటెయిల్స్ ఎంట్రీ చేశాను. అకౌంట్ కోడ్, మనం ఏ అకౌంట్ కోడ్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వాలి అనేది మనం చూసుకున్నట్లయితే 2208 సంథింగ్ లేదంటే అడ్మినిస్ట్రేషన్ ADMI అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని పెట్టాను. అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో ఎంత ఇస్తున్నాను అతనికి నేను అమౌంట్ అనేది 2000 రూపీస్ పర్ మంత్ పే చేస్తున్నాను అనుకోండి. 2000 రూపీస్ ఇచ్చాను. ఇక్కడ అకౌంట్ కోడ్, అకౌంట్ హెడ్ ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ మన అకౌంట్ నుంచి, మున్సిపల్ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తున్నాం కాబట్టి ఈ అమౌంట్ అనేది ఇక్కడ తీసేస్తున్నాం. మున్సిపల్ అకౌంట్కి ఇతను ఏమైనా చెల్లించవలసి ఉంటే అది ఈ హెడ్లో వేసుకుంటాం అనమాట. ఈ హెడ్లో వేసుకుని చెల్లించవలసినది ఒక 10 రూపీస్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసినట్లయితే 1990 రూపీస్ మాత్రమే అతనికి వెళ్తాయి. ఈ 10 రూపీస్ అనేది మున్సిపాలిటీకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చెల్లించవలసినది ఏమి లేకపోతే ఆల్మోస్ట్ ఏమీ ఉండదు. సో నేను ఇక్కడ నిలిపెట్టేస్తున్నాను. ఇక్కడ అకౌంట్ హెడ్ వచ్చేసి 3501,001. సప్లయర్ పేబుల్స్ అంటే ఏంటి, మనం సప్లయర్కి పే చేస్తున్నాం అర్థం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. 02 కాంట్రాక్టర్స్ పేబుల్స్. ఇక్కడ మనం ఎప్పుడైతే కాంట్రాక్టర్ అని తీసుకుంటామో అప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్స్ పేబుల్స్ అని పెడతాం. అండ్ నెక్స్ట్ 0003 ఎక్స్పెన్సెస్ పేబుల్ అనేది ఆల్మోస్ట్ రాదు. ఓకే, 001 అనేది ఇచ్చాను సప్లయర్స్ పేబుల్కి. అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత డన్ అని క్లిక్ చేశాను. డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది క్లియర్గా వచ్చేసింది. మొత్తం ఎవరికి చేసేస్తున్నాం, 001, ఎంట్రీ కోడ్ 003, ఎంటిటీ నేమ్ కె శ్రీనివాసరావు గారికి, సప్లయర్ కాబట్టి అతను సప్లై చేశారు కాబట్టి అతనికి 2000 రూపాయలు అనేది మనం చెల్లించవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెక్ లిస్ట్ అని ఉంది. ఈ చెక్ లిస్ట్లో వెదర్ ది క్లైమ్ ఈజ్ ఇన్ ఆర్డర్
ఇక్కడ టోటల్ ఆల్ మనం కళ్ళు మూసుకుని మొత్తం టోటల్ ఆల్ అనేది ఎస్ అని పెట్టేయచ్చు. వెదర్ ది బడ్జెట్ ప్రొవిజన్ ఈజ్ అవైలబుల్, వెదర్ ద బిల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, వెదర్ ఒరిజినల్ బిల్ హ్యాస్ బీన్ ఇన్క్లోజ్డ్. ఇవన్నీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్ అని పెట్టుకుని ఈ డీటెయిల్స్ అనేవి మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన డాక్యుమెంట్కి దానిని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ అప్రూవల్ ఇన్ఫర్మేషన్. మనం ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తున్నామో, నేను అకౌంట్ సెక్షన్లో ఉన్నటువంటి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్కి ఇది ఫార్వర్డ్ చేయాలి. ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్కి ఇది నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. నా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్ జే బాజీ బాబు. మీకు ఇక్కడ ఎటువంటి అప్రూవల్ రిమార్క్స్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ క్లియర్గా రాయాలి, ఓకేనా. లేదంటే ఓకే ఆల్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్, ఆల్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్, ప్లీజ్ అప్రూవ్ ఇట్, ప్లీజ్ చెక్ అండ్ అప్రూవ్ ఇట్. ఇలాంటి రిమార్క్స్ అనేది రాసుకోండి. ఇలాంటి రిమార్క్స్ రాసుకున్న తర్వాత ఫార్వర్డ్ చేసింది. ఫార్వర్డ్ చేస్తే ఎగ్జామినర్ ఆఫ్ అకౌంటెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ అకౌంటెంట్ చేయవలసినటువంటి వర్క్ అనేది వాళ్ళు చేస్తారు, ఓకేనా. ఇది ఎక్స్పెన్స్ బిల్ అనేది క్రియేట్ చేయడం లేదా కంటింజెంట్ ఆర్ సి బిల్ అనేది క్రియేట్ చేయడం. థ్యాంక్ యూ.